హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ముందుగా డిస్క్లైమర్, ఇందులో తీసుకున్న ట్రేడ్స్ పేపర్ ట్రేడింగ్ అండి. ఎటువంటి రియల్ అమౌంట్ అనేది మనం పెట్టలేదు. అండ్ ఐఎమ్ నాట్ సిబి రిజిస్టర్డ్. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు మీ యొక్క సిబి రిజిస్టర్డ్ అనలిస్ట్ని కానీ మీరు సంప్రదించి మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోగలరు. జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే, సో 9:11 అవుతుంది టైము. మనకి ఇక్కడ మొత్తం మార్క్ చేసుకుందాం. ఓకే, మనకి మార్కెట్ అనేది పెద్దగా తేడా ఏం లేదు. జస్ట్ చాలా తక్కువ పాయింట్సే మనకి గ్యాప్ ఉంది. సో ఈరోజు రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ మంచిగా వర్క్ అవుతాయని అనుకుంటున్నాను. లెట్స్ టేక్. సో దీంట్లో మనం ఫస్ట్ గన్ బాక్స్ని డిజైన్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ డిజైన్ అయ్యింది, బట్ ఇప్పుడు దాన్ని ఇంకా ఇది రీసెంట్లో కదా, ఇక్కడికి మనం తీసుకుందాం. సో మనకి మార్కెట్ అనేది ఈక్విలిబ్రియం జోన్లో ఉంది. ఓకే, సో దీంట్లో కూడా మనం మార్క్ చేసుకుందాం. ఇది కూడా మార్కెట్కి చాలా కిందన ఉంది. ఈక్విలిబ్రియం డ్రా చేసిన. ఓకే, సో ఇది ఇలా కాకుండా 3 పెడదాం. ఓకే, 3 పెట్టి బ్యాంక్ నిఫ్టీ మనకి మెయిన్ కావాలి. ఇది వచ్చేటప్పటికి నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్. ఓకే, ఇది 5 minutes క్యాండిల్ తీసుకుందాం. బాక్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఇంకా మనకి మార్కెట్కి ఇంకా లెస్ దాన్ 1 minute ఉంది. లెట్స్ సి. ఓకే, మూడింటికి ఒకే దగ్గర ఇద్దాం. ఓకే, 11:50 అయిపోయింది. మార్కెట్స్ ఓపెన్. ఫైవ్ మినిట్స్ క్యాండిల్. ఓకే, నిన్న మనకి 2752 వచ్చింది. ఓకే, ఇప్పుడు కొత్తగా మనం ఇంకోటి తీసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 19th August. ఓకే, వన్స్ మనకి ట్రేడ్ కన్ఫర్మేషన్ వచ్చాక మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ క్యాండిల్ అయితే మనకి ఆర్థిక అంబ్రెలా నుండి పివట్ పాయింట్కి మధ్యలో ఉంది. అండ్ సో రెసిస్టెన్స్ 3 నుండి రెసిస్టెన్స్ 2కి వచ్చింది. ఓకే, లెట్స్ సీ వేర్ వీ హ్యావ్ ద సపోర్ట్ లెవెల్స్. సో సపోర్ట్ లెవెల్స్ అనేవి చాలా కింద ఉన్నాయి. మేబీ మార్కెట్ అనేది బుల్లిష్లో ఉండొచ్చు. సో ఇంకా 1 minute ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో యూ కెన్ సీ మనకి క్యాండిల్ యొక్క లెంత్ వచ్చేసి సుమారు 45 ఇండెక్స్ లెవెల్లో మనకి 45 పాయింట్స్ పైన కింద అయింది. ఒకవేళ మనకి మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ అయితే మాత్రం ఈ లెవెల్స్ మనం హైలైట్ చేయాలి మనం. ఓకే, సో మార్కెట్ ఆర్టీ నుండి కిందకి వెళ్తుంది. ఓకే, అండ్ ఈవెన్ మనకి 20 EMA లెవెల్ కూడా కిందకి వెళ్తుంది. సో యాక్చువల్లీ ఇది మనకి బేరిష్ ట్రెండ్ని మనకి చెప్తుంది. కాకపోతే ఇక్కడ మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. మనకి ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ని పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఓకే, చూద్దాం. టాప్ సెంట్రల్ పివట్ పాయింట్ని క్రాస్ చేసి బాడీ అయితే వచ్చింది అనుకోండి, మనం బేరిష్ని కన్ఫర్మ్ చేసినట్టు. మనం బేరిష్లోకి వెళ్ళొచ్చు. బేరిష్లోకి వెళ్ళాలంటే మనం ఎట్ ద మనీ ఏంటంటే 24,900 PEని మనం బై చేసుకుంటాం.
అందుకే క్యాండిల్ అనేది క్లోజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఒక రెడ్ కాస్త గ్రీన్గా మారింది. ఒకవేళ బుల్లిష్లో ఉన్నా కూడా మనకి 24,900 సిఈని బై చేస్తాం. సో సెకండ్ బార్ వచ్చేసి దీని ఫస్ట్ బార్ కన్నా లోలో ఉంది. ఓకే, ఫస్ట్ బార్ కన్నా లోలో ఉంది అంటే కొంచెం కాషియస్గా ఉండాలి మనం. అంటే ట్రెండ్ ఎటువైపు మనకి క్లియర్గా చెప్పట్లేదు ఈ క్యాండిల్లో. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని టచ్ చేస్తూ పైకి వెళ్ళింది అంటే అప్పుడు మనం బుల్లిష్ వ్యూని కన్ఫర్మ్ చేయొచ్చు. బట్ క్లోజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్యాండిల్ క్లోజ్. సెకండ్ క్యాండిల్ మేబీ ఫస్ట్ క్యాండిల్ని బీట్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ క్యాండిల్ అంటే 2 క్యాండిల్స్ అయిపోయింది, థర్డ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా దాన్ని దాటుకుంటూ వెళ్తుందంటే మనం బుల్లిష్ని తీసుకుంటాం. ఎస్, బట్ అది బిలో సెంట్రల్ పాయింట్ని క్రాస్ చేసి బాడీ అనేది ఉంటేనే నేను తీసుకుంటా, లేదంటే రేంజ్ బౌండ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ నుండి సెకండ్ క్యాండిల్ పెద్ద డిఫరెన్స్గా రాలేదు, మనకి 10 మినిట్స్ అయింది. చూసారా, గ్రీన్ క్యాండిల్ కాస్త రెడ్ క్యాండిల్గా ఫామ్ అయింది. అందుకే మనకి కన్ఫర్మేషన్ లేనప్పుడు మనం ఆ ఎంట్రీ తీసుకోకూడదు, చాలా వర్స్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈజీగా మనం స్టాప్ లాస్ని హిట్ చేసుకోవచ్చు, హిట్ అయిపోతుంది యాక్చువల్లీ. బట్ మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 20 EMAకి పైన క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో బుల్లిష్ ట్రెండ్నే మనం ఇప్పటికీ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓన్లీ బిలో సెంట్రల్ పాయింట్ పైన ఉంది కదా BC అనేది, వాటిని క్రాస్ చేసి క్యాండిల్ బాడీ ఫామ్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుంటాం బుల్లిష్. లేదు అంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఉన్న క్యాండిల్ హైని ఒక రేంజ్ బౌండ్ R1 కెమెరాలోని రేంజ్ 2 బిలో అంటే టాప్ సెంట్రల్ పాయింట్ ఉంది కదా, లేదంటే డేలో ఉంది కదా క్యాండిల్ యొక్క డేలో. సో అదేనా మనం రెండింటిని తీసుకొని మనం రేంజ్ బౌండ్ యాక్టివిటీని మనం తీసుకోవచ్చు. అప్పుడు రేంజ్ బౌండ్ తీసుకోవాలంటే మనం మస్ట్ అండ్ షుడ్గా సెల్ చేయాలి, బై వర్కౌట్ అవ్వదు. ఓకే, సెల్ చేస్తే మాత్రమే వర్కౌట్ అవుతుంది. మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో చూస్తే మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో అయితే మనకి ఫుల్గా డ్రాడౌనే కనిపిస్తుంది. మీరు చూసారా, ఇక్కడ సుమారు 48 పాయింట్స్ ఇండెక్స్ లెవెల్లో 50 పాయింట్స్. ఓ మై గాడ్. ఓకే, సో కిందకి వెళ్తుంది. ఓకే, మిడ్ క్యాప్ సెలెక్ట్ అయితే మనకి బేరిష్ వ్యూనే మనకి సజెస్ట్ చేస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్టేబుల్గా ఉండడం వల్ల నిఫ్టీ కూడా స్టేబుల్గా ఉన్నదేమో అని నాకు కొంచెం అభిప్రాయం. ఓకే, నా అభిప్రాయం అది. స్టిల్ మనకి ఎటువంటి ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది మనకి రాలేదు, అండ్ ఎంట్రీ అనేది ఇప్పటి వరకు ఏమి తీసుకోలేదు. ఓకేనా, 19th ఆగస్ట్ 2025 మనం ఏం తీసుకోలేదు ఎంట్రీ. అదే మార్కెట్ అయితే రేంజ్ బౌండ్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఓకే, రీసెంట్గా ఏమైంది, ఓకే చాలా పెద్ద మూవ్ వచ్చింది. ఓకే, డౌన్ సైడ్. ఓకే, రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేస్తూ కిందకు వచ్చింది. ఇంకా క్యాండిల్ ఇంకా 53-52 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుంది బిలో రెసిస్టెన్స్. అండ్ 20 EMA కూడా మనకి బిలోనే క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఈరోజు ఫుల్ వాలటైల్ ఉంది. ఓకే, ఈరోజు ఎక్స్పైరీ ఉంది. ఓకే, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, అందుకే ఈ వాలటిలిటీ ఉంది. ఇక్కడ R1 రెసిస్టెన్స్ మనం యాక్చువల్గా తీసుకున్నాము, దీనికన్నా లోకి అయితే మనం తీసుకుందామని యాజ్ పర్ మై అనాలిసిస్. ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం కాన్సల్టేట్ అవుతుంది లైట్గా, బట్ నిఫ్టీ 50 అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే అసలు ఫాలింగ్ నైఫ్ లాగా వెళ్తుంది. సో మనం ఎంట్రీ తీసుకోవాలా లేదా అని నాకు ఇంకా కన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఏదైనా యాక్చువల్లీ ఇందాక నేను R1 పివట్ పాయింట్ని, R1
కెమెరాలోని రెసిస్టెన్స్ 1 ఇది. దీన్ని నేను యాక్చువల్గా తీసుకున్నా, బట్ ఆ టైంలో నేను చూసేటప్పుడు ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. పోనీ నేను దేనికి ప్రిపేర్ అయ్యాను అంటే రేంజ్ బౌండ్కి ప్రిపేర్ అయ్యాను. బట్ రేంజ్ బౌండ్ ప్రిపరేషన్గా ఇంకా చేస్తున్నప్పటికీ క్యాండిల్ అనేది రెడ్గా ఫామ్ అయింది. సో మనకైతే చాలా ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు మార్కెట్ ఒక డైరెక్షన్ అంటూ. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, మనం తీసుకుంటే దీన్ని ఈ లైన్ని మనం తీసుకుంటాం యాజ్ ఏ రెసిస్టెన్స్, అంటే టాప్ లైన్, అండ్ ఇది లో లైన్ కింద తీసుకుంటాము. ఓకే, 24850 పిఈని సెల్ చేస్తాం, 150. ఓకే, ఈ రెండు మనం సెల్ చేస్తాము. ఇది రేంజ్ బౌండ్ అనమాట. అంటే 24,850కి తక్కువగా వెళ్ళదు, 24,950కి పెరగదు అని ఒక ఎస్టిమేషన్ వేసుకుంటూ మనం దీన్ని పిఈ సైడ్ బౌండరీ, దీన్ని సిఈ సైడ్ బౌండరీని రెండింటిని సెల్ చేస్తాము. మార్కెట్ అనేది ఈరోజు, ఓకే, దీనికి ఇంకో మంచి ఉదాహరణ, ఈరోజు ఎక్స్పైరీ కదండి. సో సెన్సెక్స్ ఎక్స్పైరీకి మనం ఇక్కడ ఈ హైట్ ఉంది కదా, అంటే 81,500 కాలు, 85,500 కాలు. ఓకే, 85,500 కాలు, 81,500 సారీ, ఇది మనం క్లోజ్ చేద్దాం. 81,500 కాల్ని 40 పాయింట్స్, అండ్ లో వచ్చేటప్పటికి మనం ప్రీవియస్ది తీసుకుంటాం. ఓకే, అంత దగ్గరలో ఉన్న లో 81,250. ఓకే, ఇక్కడ 50 లేవా? ఓకే, అయితే 250 లేకపోతే దగ్గరలో ఉన్నది 300. ఓకే, 300ని సెల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది. ఇది రైట్ టైం మనం ఎంట్రీ తీసుకోవడానికి. ఓకే, సెన్సెక్స్ ఎక్స్పైరీ ట్రేడ్ రేంజ్ బౌండ్ స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ అని అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఈరోజు మనకి ఎక్స్పైరీ కాబట్టి మనకి 80 పాయింట్స్ వెళ్తుంది. ఓకే, 81,300 పిఈ, తర్వాత 81,500 సిఈ. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఇక్కడ చెప్తా. సపోజ్ ఈరోజు మార్కెట్ అనేది 81,400కి సపోజ్ మనకి ఇక్కడ ఉండిపోయింది అనుకోండి, దెన్ వీ విల్ గెట్ ద డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తీసుకున్నాం కదా సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీని మనం డ్రా చేసుకుందాం. ఓకే, సెన్సెక్స్ ఎక్స్పైరీ డ్రా చేసుకోవడం అంటే మనం ఒక న్యూ ట్యాబ్ తీసుకుందాం. సో మనం ఎక్కడ తీసుకున్నాం? 81,500 సిఈ, 81,500, 81,300. ఓకే, 81,500 అండ్ 81,300, 81,500 అండ్ 81,300. ఓకే, ఈ జోన్లో మాత్రమే మార్కెట్ ఉందనుకోండి. ఓకే, సేఫ్ జోన్. ఇఫ్ మార్కెట్ closes this range, we will be profitable. Okay, దీన్ని నేను 24లో పెట్టుకుంటా. ఓకే, అండ్ కొంచెం దీంట్లో పెట్టుకుంటా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం మార్క్ చేస్తానంటే ఆల్ డ్రాయింగ్స్ మార్క్ చేసుకుంటా, ఇండికేటర్స్. ఓకే, ఒకవేళ మార్కెట్ అనేది ఇది క్రాస్ చేసిన, లేదంటే దీన్ని బిలోకి వెళ్ళినా
వీ విల్ బీ ఇన్ ద హ్యూజ్ లాస్. ఎందుకంటే వీఆర్ సెల్లింగ్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ సెల్లింగ్లో మనకి అన్డిఫైన్డ్ లాస్ అనేది జరగవచ్చు. ఓకే, సో మీరు అడగొచ్చు, సో మనకి 2 మీరు సెల్ చేస్తున్నారు కదా, మనకి ప్రాఫిట్ ఎలా వస్తుందని. మార్కెట్ అనేది ఈరోజు ఎక్స్పైరీ రోజు కాబట్టి దాని యొక్క ఆప్షన్స్ ప్రీమియంలో మనకి డికే అనేది వస్తుంది. ఈ ఆప్షన్స్ ప్రీమియంలో డికే రావడం వల్ల ఎన్ని పాయింట్స్ అయితే డికే అవుతుందో అన్ని పాయింట్స్ మనం ప్రాఫిటబుల్గా తీసుకోవచ్చు. అయితే మనకి ఇంకా టైం అయితే మనకి 5 అవర్స్ ఇలా ఉంది. ఈ 5 అవర్స్లో మనకి రేంజ్ బౌండ్లోనే జరిగింది అనుకోండి, డ్రాస్టికల్గా మనకి ప్రీమియమ్స్లో డ్రాప్ అనేది కనిపిస్తుంది. ఆ పాయింట్స్ కనీసం ఒక 30 పాయింట్స్ మనకు వచ్చినా సరే మనకి 80 క్వాంటిటీతో మనం చేస్తున్నాం కాబట్టి 8×3=24 2500 రూపీస్ మనకి వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, నేనైతే రేంజ్ బౌండ్నే యాక్సెప్ట్ అంటే అనుకుంటున్నాను. లెట్స్ సీ ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ టైం వచ్చేసి 11 అయింది. ఈ 11 టైంకి స్టిల్ మనకి మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లోనే ఉంది, మనం గీసుకున్న బాక్స్లోనే ఉంది. సో మనం ఇప్పుడు ఒకసారి మనం తీసుకున్న ట్రేడ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చూద్దాం. సో మనకి కరెంట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. ప్రస్తుతానికైతే 1800 రూపీస్ని మనకి కరెంట్ పిఎన్ఎల్ అనేది రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే పిఈ సైడ్ మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే కొంచెం మూవ్ అవుతుంది కాబట్టి. బట్ సిఈ సైడ్ 700 రూపీస్ మాత్రమే ఉంది. సో ఈ అప్డేట్స్ అనేవి మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ని లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మనకి మార్కెట్ యొక్క స్ట్రాటజీస్ ఇవన్నీ కమింగ్ డేస్లో నేను ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్తో మీ అందరికీ ఉపయోగపడడానికి సెండ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి మనకి 11:54 అవుతుంది. ఇప్పుడు ఉన్న మార్కెట్ అప్డేట్ చూసుకుందాం. ఇప్పుడు చూసినట్లయితే మనం తీసుకున్న డ్రా చేసాం కదా లెవెల్స్, ఆ లెవెల్స్ కంటే మనకి అప్ సైడ్ మార్కెట్ అనేది మూవ్ అయింది. సో మనం ఆల్రెడీ తీసుకున్న ట్రేడ్ ఉంది కదా, అది ప్రస్తుతానికి 658 ప్రాఫిట్లో నడుస్తుంది. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎందుకు ఇంకా నేను ప్రాఫిట్లో ఉన్నానని. అది ఎందుకు అంటే ఈరోజు ఎక్స్పైరీ డే మనం తీసుకున్నాం కాబట్టి మనకి ఏదైతే మనం తీసుకున్న ప్రీమియమ్స్లో కొంచెం మనకి ఇదవుతుందన్నమాట, అంటే డికే అనేది వస్తుందని చెప్పాను కదా, దానివల్ల మనం స్టిల్ ప్రాఫిట్లో అయితే మనం ఉన్నాము. అయితే నేను ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ ఒకటి చేయాలని అనుకుంటున్నాను. ఏంటి అంటే మనకి ఇది టాప్ కదా, అంటే సిఈ సైడ్ వెళ్ళింది, బట్ నేనేమనుకుంటున్నానంటే ఇట్ విల్ కూల్ డౌన్ టు ఫాల్ అంటే ఇంకా కూల్ డౌన్ అయ్యి ఇంకా మన దీంట్లోకి పడుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇంకా మనకి వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది, ఇంకా 3.5 అవర్స్ ఉంది. ఈ 3.5 అవర్స్లో మనకి మార్కెట్ అనేది కిందకు వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే అందుకనే మీకు ఏమంటున్నానంటే నేను ఒక చిన్న స్ట్రాటజీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 సేల్ చేసాం. ఏంటి, పిఈ సెల్ చేసాం, సిఈ సెల్ చేసాం. అయితే మనం మార్కెట్ కిందకి పడుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి మనం సిఈని అలానే ఉంచి ఏదైతే ప్రాఫిట్ బుక్ ఉందో పిఈది అది ప్రాఫిట్ బుక్ చేద్దాం. ఓకే, అది ప్రాఫిట్ అనేది బుక్ చేద్దాం. బై సెల్ ఎగ్జిట్ మాన్యువలీలో నేను పిఈని క్లోజ్ చేస్తున్నా, అంటే బై చేసుకుంటున్నా. బై చేయడం వల్ల ఇది క్లోజ్ అవుతుంది. ఈ క్లోజ్ చేయడం ఏంటంటే నా డైరెక్షన్ అనేది మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు. ఎగ్జిట్ అవుతున్నా, ఎగ్జిట్. ఓకే, మనకి ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి రియలైజ్డ్ ప్రాఫిట్ అనేది 3,310 రూపాయలు ఉంటుంది, బట్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అనేది 2,440 ఉంది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు చెప్తా. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ మళ్ళీ రివర్సల్ జరిగి మన యొక్క బౌండరీలో మనకి మళ్ళీ క్లోజ్ అయినట్లయితే మనకి
ఏదైతే ఇప్పుడు పాయింట్స్ నడుస్తున్నాయి కదా, ఎన్ని 134 పాయింట్స్ అవి పడే ఛాన్స్ ఉన్నాయి. అంటే మనకి దీనికన్నా తక్కువ రావాలి. సో ఇప్పుడు ఒకవేళ అది 80 రూపీస్కో దేనికో వచ్చినా సరే మనకి ఈ ప్రాఫిట్ అనేది అది ఇప్పుడు మైనస్లో ఉంది కదా, అది కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనం అప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి దీనికన్నా ఇప్పుడు 690 నడుస్తుంది, దానికన్నా ఇంకా బెటర్ ప్రాఫిట్ అనేది మనం ఎండ్ ఆఫ్ ద డేలో మనం బుక్ చేయగలుగుతాం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ స్ట్రాటజీ అర్థమైందని అనుకుంటున్నాను. కాకపోతే ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టండి, నేను దాన్ని బ్రీఫ్గా మీకు వివరిస్తాను. అండ్ ఆల్సో మీకు మార్కెట్ అప్డేట్స్ టైం టు టైం కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 1:04 అయింది. ఇప్పుడున్న మార్కెట్ అప్డేట్ చాలా బాగా మనకి పిఈ సైడ్ మూమెంట్, సిఈ సైడ్ మూమెంట్ అనేది వెళ్ళింది పైకి. అండ్ ఏ లిటిల్ పుల్ బ్యాక్ అనేది మనకు వచ్చింది మార్కెట్లో. ఓకేనా? చాలా చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. బట్ మనకి క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సెల్ సైడ్ వెళ్ళాం కదా, క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. దీనికి లోపల మనం అనుకున్న 81,500 రైట్. సో 81,500 లోపు మనకి అయితే మనం ప్రాఫిట్లో ఉంటాము. ఓకేనా? మనం ఇప్పుడున్న కరెంట్ పేపర్ ట్రేడింగ్ యొక్క ఇది చూస్తే స్టిల్ మనకి ప్రాఫిట్లో ఉండాల్సింది కాస్త మనం నెగిటివ్లోకి వెళ్ళాము. బికాస్ సిఈ సైడ్ మనం సెల్ చేసింది మనం స్టిల్ వీఆర్ క్యారీయింగ్, పిఈ సైడ్ ఉండేది మనం క్లోజ్ చేస్తాం. ఎందుకంటే అది అక్కడే రివర్సల్ అవుతుందని మన యొక్క వ్యూ ఉండేది. ఓకే, మనం ఇక్కడే ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర మనకి రివర్సల్ అవుతుందని మనం తీసుకున్నాము. బట్ మనకి ఇక్కడ ఏం జరిగిందంటే ఇదంతా ఇంతవరకు వెళ్ళిందనమాట. ఓకే, ఇక్కడ నుండి మన వ్యూ అనేది డైరెక్షన్ అనేది ఇటు రావాలని మనం అనుకున్నాము. బట్ ఇది ఇక్కడ నుండి వెళ్ళడం మనకి ఇప్పుడున్న నెగిటివ్ అనేది వచ్చింది. ఓకే, సో లెట్స్ సీ, స్టిల్ వీ హ్యావ్ 2.5 hours. మార్కెట్ ఎటువైనా కదలవచ్చు. ఓకే, మనకి అప్పుడు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ అప్డేట్ మనం చూసుకుందాం. సెన్సెక్స్ అనేది రివర్స్ అయ్యింది ఈ పాయింట్ నుండి. ఓకే, బట్ క్లోజింగ్ అనేది ఎక్కడ జరుగుతుందో మనకు తెలియదు. బట్ మనకి టైం ఆల్రెడీ ఇంకా ఇది 1.5 hour ఉంది కాబట్టి డికే అనేది స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తీసుకున్న ట్రేడ్ ఇప్పుడు 2,400 రూపీస్ ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఎందుకనంటే మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాము, సెల్లింగ్ సైడ్లో ఉన్న ఆపర్చునిటీయే అది. ఎందుకంటే 81,500 సిఈ మనకి ఇంకా తక్కువలో ఉంది. ఓకే, ఎంత ఒక 100 రూపీస్ ఇది ఉంది, దానికి బ్రేక్ ఈవెన్స్ ఉంటాయి. ఈ బ్రేక్ ఈవెన్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కనిపించదు, మేబీ వేరే దీంట్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడున్న ప్రాఫిట్ అయితే 2,194. నాకైతే నేను ఇంకా 1 hour చూస్తా. ఈ 1 hourలో మనకి ఇప్పుడు రెసిస్టెన్స్కి 4 తగ్గి కిందకు వచ్చినా సరే, లేదంటే మనం లాస్లో ఉన్నా సరే నేను బుక్ చేసుకుంటా 3 o'clockకి. ఓకే, టైం వచ్చేసి 3:07 అవుతుంది. మనం కరెంట్ మార్కెట్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే మార్కెట్ ఇది చూడండి, ఇది యాక్చువల్లీ మన ఇంట్రాడే డిలేలో ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇది డిలే. ఓకే, డేటా ఈజ్ డిలేడ్. సో ఇది మనం కన్సిడర్ చేయొద్దు. యాక్చువల్గా మనం మన దన్ అకౌంట్లో ఉన్నది మనం చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ అదే లైన్స్ తీసుకున్నా. మనకి యాక్చువల్గా మార్కెట్ అనేది అబౌవ్ 81,500కి అబౌవ్నే మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. నేను యాక్చువల్లీ వెయిట్ చేసా 3 PM వరకు. బట్ స్టిల్ నాకు ఎటువంటి సిగ్నల్స్ అయితే లేవు మార్కెట్ ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ వస్తుందని. సో నేనైతే ఇక్కడ ట్రేడింగ్ అనేది క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే మనం మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ స్టిల్ ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఓకే, ఎందుకు రన్ అవుతుంది అని అంటే మనకి ప్రీమియమ్స్లో డికే వస్తుందన్నమాట. ప్రీమియంలో డికే రావడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చింది. మార్నింగ్ది మనం పెట్టుంటే యాక్చువల్గా మార్నింగ్ది అలా మనం పెట్టుంటే మనకి యాక్చువల్గా ఇంకా మనకి ప్రాఫిట్లో ఉండేవాళ్ళం.
బట్ అదే ఎక్స్పైరీ రోజు ఇదే ఇబ్బంది. సో నేనైతే ఇప్పుడు మార్కెట్ ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ లేదని అనుకుంటున్నాను, అందుకని నేను ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఓకే, సో మనం ఎగ్జిట్ అయిపోదాం. మార్కెట్ ఎగ్జిట్, మాన్యువల్లీ ఎగ్జిట్. ఓకే, సో ఎగ్జిట్ అయినప్పుడు ఏమైందంటే మనకి 980 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్లో వచ్చింది. ఓకే, ఈరోజు ఓన్లీ ప్రాఫిట్ ఓన్లీ 980. బట్ మనకేంటంటే డే మొత్తం మనం సిస్టమ్ మీద కూర్చోవాల్సి వచ్చింది. ఓకే, ఇది కొన్నిసార్లు అవుతుంది, అంటే ట్రెండింగ్ డే కాకపోయినప్పుడు, లేదంటే మనం రాంగ్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు ఇలాగ జరగచ్చు. ఓకేనా, ఎందుకంటే రాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనకి అది మళ్ళీ రివర్సల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మార్కెట్ ట్రెండింగ్ అవ్వలేదు అనుకోండి, సైడ్ వేస్లో ఉన్నది లేదంటే ఏదనుకోండి, అలాంటప్పుడు కూడా మనం రోజు మొత్తం మన సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, సో బై దిస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ట్రేడ్. ఐ ఆల్రెడీ క్లోజ్డ్, మీకు చూపించే కదా, ఆల్రెడీ క్లోజ్ చేస్తాం. 980 రూపీస్ టుడే ప్రాఫిట్. ఓకే, ఇందులో మనకి ఇది 2 లాట్స్, ఇది 2 లాట్స్, అంటే 2 ట్రాన్సాక్షన్స్. అండ్ 2 ట్రాన్సాక్షన్స్కి మనకి ఈచ్ ట్రాన్సాక్షన్ 150 రూపీస్ మనం తీసుకున్నా మొత్తం 300 కట్ అవుతుంది. అంటే 300 కట్ అయితే మనకి స్టిల్ మనకి ఒక 500-550 రూపీస్ మాత్రమే మనకి ఆ జోబీలోకి వెళ్తుంది. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే.